నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. కాలి వేళ్లను బట్టి మనుషులు ఎలాంటి స్వభావం ఉంటుందో చాలా ఈజీగా అంచనా వేయొచ్చు. ఎస్, ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ న్యూస్. మనుషుల ఆలోచనలు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. మనుషుల కాలి వేళ్లను బట్టి ఒక అంచనాకి రావడం మన పూర్వం నుంచే ఉంది. ఇదేం కొత్త విషయం కాదు. మన పూర్వీకులు, పెద్దవాళ్ళు కొందరు మనిషి తీరు, కాలి వేళ్లను బట్టి మనిషి స్వభావం చాలా ఈజీగా కనిపెట్టేవారు. అయితే ఈ విషయం అప్పుడే వెలుగులోకి వచ్చింది. కానీ అప్పుడు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు ఎవరు. మొత్తానికి ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడం, వైరల్గా న్యూస్గా మారడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సో ఒకసారి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీపై మనం ఓ లుక్ వేసేద్దాం. కాలి వేళ్లను బట్టి మనుషులు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారో చాలా త్వరగా చెప్పేయచ్చు. ఇది అక్షరాల నిజం. వారి మనస్తత్వం, ఇతరులతో మెలిగే విధానం, పిరికి వ్యక్త, ధైర్యవంతుడా, జీర్ణ వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుంది, ఇలా బోలెడు అంశాలపై ఓ అంచనాకు రావచ్చు అని నిపుణులు చెప్తున్నారు. కాలి బొటన వేలు మిగతా ఫింగర్స్ కంటే పెద్దదిగా ఉంటే వారు చాలా షార్ప్గా ఉంటారు అని తెలుస్తోంది. ఎక్కువగా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఎలాంటి చిక్కు ప్రశ్నకైనా చాలా ఈజీగానే పరిష్కారం కనిపెడతారు అని విషయం వెలుగులోకి వచ్చింది. బొటన వేలు చిన్నగా ఉన్నవారు ఏ పని చేసినా సమర్థవంతంగా వ్యవహరిస్తారు. ఖచ్చితత్వంతో ముందుకు సాగుతారు. ఏకకాలంలో పలు రకాల పనులు చక్కబెట్టగల తత్వం వీరి సొంతం. తమ స్మార్ట్నెస్ తో ఇతరులను ప్రభావితం చేయగలరు. ఇక మహిళల విషయానికి వస్తే రెండో వేలు చాలా పొడవుగా ఉందనుకోండి, వారు భర్తను డామినేట్ చేస్తారు. అంతేకాదు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంది. ఎదిగే ప్రతి అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటారట. అహంకారం పాళ్ళు మాత్రం కూసింత ఎక్కువ. మూడవ వేలు పెద్దదిగా ఉన్న వ్యక్తులు చాలా తెలివితో వ్యవహరిస్తూ ఉంటారు. అంతే, ఏ పని చేసినా పూర్తి శక్తితో ఆ పనిని చాలా సమర్థవంతంగా నెరవేర్చి ముందుకు సాగుతారు. తమ తెలివితేటలకు ఎప్పటికప్పుడు సానబెడుతూ ఉంటారు. చాలా పట్టుదలతో ఏ పనినైనా కంప్లీట్ చేస్తారు. వీరిలో ప్రతికూల అంశం ఏంటంటే పనిలో పడితే కుటుంబాన్ని కూడా మర్చిపోతారు. అదే మూడవ వేలు పొట్టిగా ఉంటే వారు జీవితాన్ని బిందాస్గా ఎంజాయ్ చేస్తారు. నాలుగో వేలు పొడవును బట్టి వారు ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ను లెక్కబెట్టవచ్చు. ఈ వేలు వంకరగా ఉంటే వారి రిలేషన్షిప్ అంతగా ఆనందకరంగా ఉండదు. ఫ్యామిలీ లైఫ్ అసంతృప్తిగా సాగుతూ ఉంటుంది. కాకపోతే వీరు ఎదుటి వాళ్ళు చెప్పే ప్రతి మాటను చాలా శ్రద్ధగా వింటారు. ఇతరుల సమస్యల్లో అదే పనిగా జోక్యం చేసుకుంటారు. నాలుగో వేలు చిన్నగా ఉన్నవారు ఫ్యామిలీ రిలేషన్స్ మినహా మిగతా అన్ని విషయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇక చిటికిన వేలు మరీ చిన్నగా ఉంటే చైల్డిష్ బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఆసక్తి చూపరు. ప్రతి విషయాన్ని లైట్ తీసుకుంటారు. చిటికిన వేలు నాలుగో వేలు మరీ అతుక్కొని ఉంటే వీరు చాలా బిడియాన్ని కలిగి ఉంటారు. బాధ్యతలకు కూడా దూరం. అదే చిటికిన వేలు నాలుగో వేలికి దూరంగా ఉంటే వారు సాహసాలను ఇష్టపడతారు. మాటల్లో చమత్కారం ఉంటుంది. ఇక ఫైనల్గా మనిషి స్వభావం అనేది కాలి వేళ్లను బట్టి అంచనా వేయొచ్చు. సో ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ వెలుగులోకి వచ్చాక ఎస్, ఇది అక్షరాల నిజం కాబట్టి ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సెసిటీవీ.